పునఃస్వాగతం. ఉమ్మడి కరీంనగర్ నుండి ఏర్పడిన జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా ఒకటి. మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వంటి రాజకీయ ఉద్దండులను అందించిన ఈ జిల్లాలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై దూరదర్శన్ అందిస్తున్న పోల్ పాయింట్ చూద్దాం. జిల్లాల పునర్విభజనకు ముందు పెద్దపల్లి జిల్లా పూర్వపు కరీంనగర్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 14 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దేశ రాజధానితో పాటు పలు ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రైల్వే లైన్లు జిల్లా నుండే వెళ్తున్నాయి. దక్షిణ భారతదేశానికి విద్యుత్ వెలుగులు అందించే ఎన్టీపీసీ రామగుండం, సింగరేణి బొగ్గుగనుల భాండాగారం, రైతులకు ఎరువులను అందించే ఆర్ఎఫ్సీఎల్, కాళేశ్వరం ప్రాజెక్టులకు నెలవయ్యుంది. ఈ జిల్లా రైస్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులు, బ్రిక్స్ పరిశ్రమలతో పెద్దపల్లి జిల్లా పరిశ్రమలకు నిలయంగా మారింది. గోదావరి నది పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సరిహద్దుగా ఉంది. పత్తి, మొక్కజొన్నల తర్వాత వరిని అధికంగా పండిస్తారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలోని 3 నియోజకవర్గాలు కూడా జనరల్ స్థానాలే. ప్రస్తుతం పెద్దపల్లి, రామగుండం బీఆర్ఎస్ ఖాతాలో, మంథని కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో సుమారు 7 లక్షల ఓటర్లు ఉన్నారు. 9 మండలాలతో కూడిన మంథని నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా పేరుగాంచింది. టీడీపీ, టీఆర్ఎస్ ప్రభంజనంలోనూ మంథని ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టారు. 2018లో ఉమ్మడి కరీంనగర్లోని 13 స్థానాలకు గాను మంథనిలోనే కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజకవర్గానికి మొత్తం 14 ఎన్నికలు జరగగా 12 సార్లు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఒక్కోసారి నెగ్గాయి. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పివి నరసింహారావు 4 సార్లు, మాజీ స్పీకర్ శ్రీపాదరావులు 3 సార్లు గెలుపొందారు. మాజీ మంత్రి శ్రీధర్బాబు కూడా 4 సార్లు మంథనికి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో పుట్టా మధుపై 16,000కు పైగా ఓట్ల తేడాతో నెగ్గి మంథనికి 4వసారి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరోసారి ఈ స్థానంలో బరిలో నిలిచారు. మాజీ శాసనసభ్యుడు పుట్టా మధుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రామగుండం, కమాన్పూర్ మండలాలతో కూడిన రామగుండం నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. రామగుండంలో ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగగా విభిన్నంగా ఓటర్లు ఫలితాలిచ్చారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సోమారపు సత్యనారాయణ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2014లో ఆ పార్టీ ద్వారా గెలుపొందారు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చంద్రపై సుమారు 2200 స్వల్ప ఓట్లతో సోమారపు సత్యనారాయణ విజయం సాధించారు. 2018లో ఈ ఇద్దరే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడగా కోరుకంటి చందర్ 26,419 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలిచిన తర్వాత కోరుకంటి చందర్ బీఆర్ఎస్లో చేరారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుండి కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుండి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ బరిలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణికి ఆ పార్టీ బీజేపీ టికెట్ ఖరారు చేసింది. 1952లో ఆవిర్భవించిన పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ, టీఆర్ఎస్లు 3 సార్లు, సంజయ్ విచార్ మంచ్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు ఒక్కోసారి గెలిచారు. 2014లో సుమారు 63,000 ఓట్ల మెజారిటీతో నెగ్గిన దాసరి మనోహర్ రెడ్డి 2018లో 8,000 ఓట్ల మెజారిటీకే పరిమితమయ్యారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున దాసరి మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున విజయ రమణారావులు బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లాలో ఏ పార్టీ ఆధిక్యం చాటుతుంది? గులాబీ క్లీన్ స్వీప్ చేస్తోందా, లేదా హస్తం తమ పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుంటుందా, లేక స్వతంత్రులు సత్తా చాటుతారా అన్నది ఆసక్తిగా మారింది. మిగతా జిల్లాలకు భిన్నంగా విభిన్న తీర్పులు ఇచ్చే పెద్దపల్లి జిల్లా ప్రజలు ఈసారి కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటారేమో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.